వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. రాజకీయాల్లో ఓటుకు నోటు సంస్కృతికి పితామహుడు చంద్రబాబు నాయుడు అనే మాజీ మంత్రి వైసీపీ నాయకురాలు ఆర్కే రోజా విమర్శించారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు మహిళలు డబ్బులు తీసుకుని ఓట్లు వేస్తున్నారంటూ వారికి నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందని తీవ్రంగా మండిపడ్డారు. డబ్బుతో రాజకీయాలు నడిపిన చరిత్ర ఉన్న వ్యక్తి మహిళలను డబ్బుకు అమ్ముడుపోయే వారిగా చిత్రీకరించడం సిగ్గుచేటని ఆమె విమర్శించారు. చంద్రబాబు మహిళలకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నగరంలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన రోజా, స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మహిళలను తన నివాసానికి పిలిచి భోజనం పెట్టిన అనంతరం వారిని అవమానించేలా చంద్రబాబు మాట్లాడారని ఆరోపించారు. ఎన్నికల్లో మహిళల ఓటుకు 2000 తీసుకున్నారని, అలాంటి వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు కోల్పోయారన్నట్టుగా ఆయన చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టారు. మీరు 2000 ఓటుకు తీసుకుంటే ఆ తీసుకున్న వ్యక్తి 2 లక్షలు సంపాదించాలనుకుంటాడు, మీకు ఎలా మంచి చేయగలుగుతాడు అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై రోజా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మహిళలను ఎవరు ఏది ఇస్తే అది తీసుకునే వారిలా మాట్లాడటం వారి ఆత్మగౌరవాన్ని అవమానించడమేనన్నారు. ఎన్టీఆర్కు వెన్నుపోటు నుంచి ఓటుకు నోటు వరకు చంద్రబాబు తన రాజకీయ చరిత్రను గుర్తు చేసుకున్న తర్వాతే మహిళలకు నీతులు చెప్పాలని రోజా అన్నారు. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచిన సమయంలో ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకోవడానికి డబ్బును ఉపయోగించారని ఆమె ఆరోపించారు. ఆ తర్వాత తెలంగాణలో ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నంలో చోటు చేసుకున్న ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబు ఆడియో వీడియోలతో సహా దొరికిపోయారని రోజా విమర్శించారు. జెండా పండుగ రోజు వీడియో కెమెరాల సాక్షిగా చంద్రబాబు నాయుడు మహిళల్ని అవమానించాడు. ముందుగా దానికి ఈ రాష్ట్ర మహిళలందరికీ చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలి. ఆయన ఇచ్చిన సూపర్ 6, సూపర్ 7 హామీలు అమలు చేయమని మహిళలు ఎక్కడ అడుగుతారో అని ముందుగానే ఎదురు దాడి చేసి ఏ విధంగా మహిళల్ని అవమానించారో నిన్న అందరూ కూడా గమనించారు. పల్లె వెలుగు బస్సులో స్టార్ట్ చేసి 1 year అయిందని జెండా పండుగ రోజు జెండాను ఎగరవేసి ఆ పల్లె వెలుగు బస్సులో మహిళల్ని ఎక్కించుకొని కట్ట దగ్గర ఉన్న తన ఇంటికి తీసుకువెళ్లి భోజనాలు పెడతానన్న పేరుతో ఏ విధంగా అవమానించి వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీశాడో టీవీల సాక్షిగా ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా గమనించారు. మహిళల్ని ఎవరేమిచ్చినా వెంపర్లాడే వాళ్ళలాగా, డబ్బుకు ఆశపడే వాళ్ళలాగా, అసలు ఎంత నీచంగా చంద్రబాబు నాయుడు చిత్రీకరించాడో చూస్తుంటే చాలా రక్తం మరిగిపోతుంది. ఈరోజు చంద్రబాబు లాంటి డట్టి పాలిటిషియన్ ఈ దేశంలోనే ఇంకొకరు లేరు అని కేసీఆర్ గారు చెప్పినప్పుడు కొంతమందికి అర్థం కాలేదు, కానీ ఈ రోజు పూర్తిగా అర్థమైంది. చంద్రబాబు నాయుడు లాంటి డట్టి పొలిటీషియన్ వన్ అండ్ ఓన్లీ చంద్రబాబు నాయుడే. ఆయనకి ఎవరు పోటీ రాలేరు, ఎవరు సాటి కూడా రారు డట్టి పాలిటిక్స్ చేయడంలో. ఆయన చెప్పిన వ్యాఖ్యలు ఏంటి తెలుసా? అమ్మా, మీరు 2000 ఓటుకు తీసుకుంటే ఆ తీసుకున్నోడు 2 లక్షలు సంపాదించాలనుకుంటాడు, మీకు ఎలా మంచి చేయగలుగుతాడు అని చెప్పి సిగ్గు లేకుండా కళ్ళు అరపకుండా ఆయన చెప్పే నీతులు చూస్తే అసలు ఎవరికైనా కూడా కోపంతో రగిలిపోతారు. ఎందుకంటే ఒసామా బిన్ లాడెన్ ప్రపంచానికి శాంతి పాఠాలు చెప్తే ఎలా అందరూ నవ్వుకుంటారో చంద్రబాబు నాయుడు నీతులు చెప్తే అలాగే. అసలు ఓటుకి నోటు అనే పరిచయం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఎన్టీఆర్ గెలిపించుకున్న ఎమ్మెల్యేల్ని లాక్కొని ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడవడానికి అదే డబ్బును వాడాడు. వైస్రాయ్ హోటల్లో ఎమ్మెల్యేల్ని దాచిపెట్టి వాళ్ళకి బ్రీఫ్ కేసులతో డబ్బులు ఇచ్చి ఎన్టీఆర్ మీద ఎలా చెప్పులే ఇచ్చాడో ఇప్పటికి కూడా ఈ తెలుగు ప్రజలు మర్చిపోలేరు. అలాగే మీరు చూస్తే కేసీఆర్ గవర్నమెంట్ ని కూల్చడం కోసం ఏ విధంగా ఓటుకి నోట్ల కట్టలు రేవంత్ రెడ్డితో పంపించి ఆడియో వీడియోలతో సహా దొరికిపోయారో చంద్రబాబు నాయుడు చేసిన ఘనకార్యం అందరూ కూడా కళ్ళారా చూశారు. సో ఈ రాష్ట్రంలో డబ్బుతో వ్యవస్థల్ని మేనేజ్ చేయటం, సొంత తండ్రి లాంటి మామను వెన్నుపోటు పొడటానికి అదే డబ్బులు వాడటం, ప్రజల్ని మోసం చేసి తాను అధికారంలో రావడానికి అదే డబ్బులు వాడటం, అలాగే తాను చెప్పిన హామీలు నెరవేర్చినట్లు చూపించడానికి పచ్చ ఛానళ్లకి అదే డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసుకోవటం, ఇవన్నీ కూడా ఆయన చేస్తూ ఓటుకు నోటు అని నీతులు చెప్తున్నాడు చూడు మహిళలకి. అది చంద్రబాబు నాయుడు గొప్పతనం. తప్పులన్నీ చంద్రబాబు నాయుడు చేస్తాడు, కానీ నిందలు ఎదుటి వాళ్ళ మీద వేయటానికి ఏ మాత్రం కూడా సిగ్గుపడడు. ఈరోజు క్లియర్ గా నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను,
చంద్రబాబు నాయుడు గారు మీకు 2 ఎకరాలు ఉందని అందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ. ఆ 2 ఎకరాల్లో 1 ఎకరా మీ తమ్ముడికి పోతుంది. మరి 1 ఎకరాతో రాజకీయాల్లోకి వచ్చిన మీరు ఈరోజు 1,00,000 కోట్లకి ఎదిగారు అంటే ఇదే విధంగా దోచుకొని ఎదిగారని మీరు ఒప్పుకుంటున్నారు కదా. మరి మీ మీద ఎంక్వైరీ వేసి మిమ్మల్ని ఏం చేయాలో ఒకసారి మీరు చెప్పండి.